హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. దిస్ ఈస్ ద న్యూ బ్లాగ్, వాషా మోటార్ బ్లాగ్ ఛానల్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టు తమ్నెల్లో చూసే ఉంటారు కదా, మనం వెళ్ళబోతున్నాం పాకాల లేక్కి. అక్కడికి వెళ్ళి పాకాల లేక్ చెరువు ఎలా ఉందని చూసి అక్కడ ఏమైనా చూడడానికి ఇంకా మంచి మంచి ప్రదేశాలు ఏమైనా ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రజెంట్ అయితే మనం ఇందిరాగాంధీ బొమ్మ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. మన బండ్లో ఫ్యూల్ కూడా లేదు, ఈసారి బంక్కి వెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే మైలేజ్ టెస్ట్ చేద్దామని చూస్తున్నాను. ఒక బాటిల్ దొరికితే బాటిల్లో పెట్రోల్ కొట్టించుకొని దీంట్లో ఉన్న పెట్రోల్ ఎంత దూరం వెళ్తుంది అని చూసి దాన్ని బట్టి మనం మైలేజ్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి పాకాల లేక్కి మ్యాక్సిమం 46 కిలోమీటర్స్ ఏమో ఉంది. 46 అంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక అర్ధగంటలో వెళ్ళిపోతాం. స్లోగా వెళ్ళినా అర్ధగంటలో వెళ్ళిపోతాం. గాయస్, ఇదే మన అండర్ బ్రిడ్జ్ నుంచి మనం అండర్ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి రైట్ తీసుకోవాలి. మళ్ళీ రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఆటోకి ఏదో రిపేర్ వచ్చినట్టుంది, అయిపోయింది. డీజిల్ అయిపోయింది కావచ్చు. మనం కూడా బాటిల్లో పెట్రోల్ కొట్టించుకోకపోతే మన పరిస్థితి అదే అవుద్ది. మన వెళ్ళే ప్లేస్లో ట్రావెలింగ్ కూడా చాలా తక్కువ జరుగుతుంది కాబట్టి కనీసం మన బండి నచ్చడానికి ఎవరు ఉండరు కూడా అక్కడ. ఓకే, మనం ఇప్పుడు ప్రస్తుతానికి ముకుంద థియేటర్ని దాటుతున్నాం. చూసుకున్నట్టయితే ఇది ఈవినింగ్ టైం, సాయంత్రం 4 అవుతుంది. ఇప్పుడు కొంచెం వెదర్ కూడా బాగుంటుంది. ఈ వెదర్లోనే వ్లాగ్ చేయాలి. నేను మార్నింగ్ నుంచి వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఎండ కొట్టడం వల్ల దాన్ని కెమెరాల రిఫ్లెక్షన్స్ ఎక్కువ పడతాయి కాబట్టి సాయంత్రం పూట అయితే మనకు ఎండ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోద్ది. దానివల్ల మన వ్లాగ్ కూడా కొంచెం మంచిగా వస్తుంది. అందుకే పొద్దున్న నుంచి బయటికి వెళ్ళలేదు. పొద్దున్న నుంచి పడుకొని ఇప్పుడే వెళ్ళాను నేను బయటికి. మనం ఇక బంక్కి వెళ్ళి బాటిల్లో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాలి. ఇదే గ్యాప్లో మనకు మైలేజ్ టెస్ట్ కూడా అయిపోతుంది. అసలు మైలేజ్ ఎంత వస్తుంది ఎంతో కూడా తెలియదు. ఎప్పుడైనా ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని తిరగడం అవుతుంది. ఈసారి కొట్టించుకొని చూడాలి మనం మైలేజ్. ఖచ్చితంగా మైలేజ్ టెస్ట్ చేయాల్సిందే. మనం ఇప్పుడే బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి, ఇది బైపాస్ అన్నట్టు, బైపాస్ నుంచి స్ట్రైట్కి వెళ్తే ఇటు జానపల్లి రోడ్ వస్తుంది. ఆ రోడ్కి వెళ్ళాలి మనం. బంక్లో పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్తున్నాను నేను. ప్రస్తుతానికి మన వెహికల్ 74లో ఉంది. ఒక అర్ధ గంటలో మనం అక్కడికి రీచ్ అయిపోతాం. అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ కొట్టించుకొని ఇలా తిరిగి మళ్ళీ వెనకకి వెళ్ళాను. అక్కడ ఒక ఫ్రెండ్ అన్నాడంటే వెళ్ళి ఆయన కలిసి వస్తాను మళ్ళీ నేను. స్ట్రైట్గా వెళ్తే అక్కడ జింకాల బొమ్మలు ఉంటాయి రోడ్డు మీద. పార్ట్ ఆఫీస్ ఫ్లెక్సీ పెట్టారు కదా, సంక్రాంతి శుభాకాంక్షలు 2025 అని. ఇగో జింకల బొమ్మలు. వీటి నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎలా ఉంది. ఈ బ్రిడ్జి మీద వ్యూ బాగుంటుంది, అందుకే నేను మ్యాక్సిమం ఈ బ్రిడ్జిని రిఫర్ చేస్తాను. ఇక్కడ చూడండి చెరువు. మేము మ్యాక్సిమం వచ్చినప్పుడల్లా అక్కడ పోయి ఈత కొడతాం. ఎంత చెరువే బాగుంటుంది ఇక్కడ వ్యూ ఘోరంగా ఉంటుంది. ఇక్కడ మస్తు అనిపిస్తుంది నాకు వ్యూ. అప్పుడప్పుడు మేము ఎప్పుడైనా ఇటు వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళినప్పుడు చూస్తే అక్కడి నుంచి అక్కడికి కొంచెం స్లోగా వెళ్తానండి. సింగిల్ రోడ్డు, స్ట్రైట్ రోడ్. అది కూడా ఎంత స్పీడ్గా వెళ్ళినా కానీ రోడ్డు. మ్యాక్సిమం స్పీడ్గా పోకూడదు, ఎందుకంటే ఈ రోడ్లో
పోవడం వల్ల ఏమైతే ఇక్కడ మేకలు లేకపోతే బర్రెలు మనుషులు అంటే డ్రైవింగ్ రన్నులు డ్రైవింగ్ నేర్చుకుంటే మాక్సిమం ఈ రోడ్లలో అంటే రోడ్ల మీద నేర్చుకుంటారు కాబట్టి మనం నిమ్మలంగా వెళ్ళాలి. గుర్తుందా పాపమ్మ లక్ష్మీపురం ఎడే లక్ష్మీపురం వేరే కడ చూసినట్టుంది కదా. మన బైకులు మ్యాక్సిమం 190 116 140 లేస్తుందని చెప్పిండు. కాకపోతే మనం స్లోగా వెళ్దాం అనుకున్నా కానీ అది ఈజీగా 80 to 90 లేచిపోతుంది ఉట్టిగా. ఈ రోడ్డు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కాకపోతే ఈ రోడ్డు మీద చాలా ప్రమాదం, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఈ రోడ్డు మీద కోతులు అట్నుంచి ఇటు నుంచి అటు వెళ్తూ ఉంటాయి. మోస్ట్లీ ఇక్కడ కోతులు చూడడానికి ఎక్కువ ఉంటాయి. మన భద్రాచలం వెళ్ళినప్పుడు భద్రాచలం ట్రిప్లో ఉన్నాయి కదా కోతులు, అలాగే ఇక్కడ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం నిమ్మలంగా వెళ్ళాలి. స్పీడ్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ కోతులు మిస్టేక్స్ అవి అట్నుంచి ఇటు నుంచి అటు ఊరికే ప్రమాదంలో మీరు ఏమైనా దాన్ని గుర్తుతామని భయపడి ఇటువంటి క్రాస్ చేస్తే మనం పడిపోతాం. మ్యాక్సిమం మనం గుద్దాలని అనుకోం. కాకపోతే అత్యంత పరిస్థితుల్లో గుద్దాల్సిన అవకాశం వచ్చింటే మాత్రం వాటిని గుద్దడం అవుతుంది, మనం పడడం అవుతుంది. ఇంకా స్పీడ్గా ఉంటే మన ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డు మీద ప్రశాంతంగా నిమ్మలంగా వెళ్ళాలి. దానివల్ల మ్యాక్సిమం మనకే సేఫ్టీ. మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే అయిపోద్ది. ఇదే రోడ్ ఫ్రెండ్స్, పాకాల వెళ్ళేది. ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ మనం లెఫ్ట్కి ఇట్లా ఆటోమేటిక్ టర్న్ అయ్యి ఓ షాట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ వేసారో. ఇది ఛానల్లో కూడా వేయలేదు. ఈ కొండల్ని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. కొండలే మనం ఒక పల్లెటూరులో ఉన్నాం. పచ్చని దిస్ ఇస్ ద ఘాట్ రోడ్. ఓ అన్ఎక్స్పెక్టెడ్ రోడ్ ఇది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా డౌన్ దిగుద్దని. ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మొత్తం అడవి ప్రాంతం డైరెక్ట్. ఈ అడవి ప్రాంతంలో మన జర్నీ. నాకు పాకాల పోతున్నట్టు లేదు, నాకు డైరెక్ట్ ఏదో వేరే కంట్రీకి పోతున్నట్టుంది. నల్లమల ఫారెస్ట్ తిరిగినట్టు అనిపిస్తుంది. కోతులు ఉన్నాయి, ఇంకా పుల్లల సింహాలు వస్తే మన పని అయిపోద్ది. ఇక్కడ నుంచి దాదాపు పాకాల ఒక 10 కిలోమీటర్లు ఏముందని అన్నారు. మ్యాప్లో చూస్తే మ్యాప్ అసలు చూపెట్టట్లేదు. ఇక్కడ లోకల్ రిక్షాలు ఉండడం వల్ల నడిచి ఇంకొక 10 కిలోమీటర్లు వస్తుందని చెప్పారు. 10 కిలోమీటర్లు మనం జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇంత అడవిలో కూడా రోడ్డు పర్లేదు, బాగుంది. పోవచ్చు, ఒక లెవెల్లో పోవచ్చు. అసలు ఇది ఘోరమైన అడవి. మొత్తం పాకాలనుకొని వేరే రోడ్ నుంచి వచ్చినాం. అంత అడవి ప్రాంతంలో గుట్టలలో తిప్పుతుంది. చూడండి ఎలా ఉందో గుట్ట. ఎక్కడనో చూసిన గుట్ట ఇక్కడికి వచ్చేసింది ఆ గుట్ట. ఎంత మొత్తం ఘోరమైన అడవి ఇది. ఇదే కావచ్చు నల్లమల ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ఇదే ఘోరంగా ఉన్నది. ఇదే ఇట్లా ఉందంటే నల్లమల ఫారెస్ట్ ఇంకా ఘోరంగా ఉండొచ్చు. ఓ మా ఇలా కార్లు. పామో కొద్దిగా అయితే కథం అసలు చెట్లలోకి వెళ్ళిపోయినాం మేము. మ్యాక్సిమం మొత్తం రోడ్డు దిగి అసలు ఘోరంగా అట్లా ఇటు 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 కొట్టుకుంటూ రోడ్డు ఎక్కింది బండి. అమ్మో నాకైతే అయిపోయింది అనుకున్నా. నేను కింద పడతాం అనుకున్నా కానీ డైరెక్ట్ అసలు
ఎట్లా ఎక్కింది అన్నది కూడా అది హైలైట్. అది నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. నేను డైరెక్ట్ అయిపోయింది అనుకున్నాను నా పని. నేను పోయిన గతం కింద పడిపోయినా అనుకున్న మూమెంట్లో రోడ్డు ఎక్కి నిలబడ్డది. నాకు కాళ్ళు వణుకుతానే డైరెక్ట్ అసలు ఘోరంగా. అమ్మో, ఇలాంటి అడ్వెంచరు ఇది ట్రైలరే. ఇంకా ఘోరం ఉంటాయి ఇలాంటి పరిస్థితులు. అంత పెద్ద పెద్ద రాళ్ళల్లో కూడా మేము పెద్ద నార్మల్గా పోయి ఇట్లా డైరెక్ట్ పోయి వచ్చినాం. 60-70 లేపుకుంటూ పోయినాం. కానీ ఇక్కడ మాత్రం అక్కడ బ్రేక్ వేసేటట్టు కూడా లేదు సిచ్యువేషన్. బ్రేక్ ఎత్తామా కథం, బ్రేక్ ఎత్తే బండి జారడమే, జారితే మాత్రం కథమే, సస్తాం డైరెక్ట్ అన్నట్టు ఉన్నది ఆ సిచ్యువేషన్. కానీ రోడ్డు మాత్రం ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఇటు ఇటు చెట్లు, మొత్తం చెట్లు కమ్మేసినాయి. పోతానం అంటే పోతానం మనం, కానీ ఈ పాకాల పోతలేదు, మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్లు ఉంది పాకాల. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 6:10 అయింది. క్లారిటీ కూడా పర్లేదు. ఒక 5-3 మినిట్స్లో మనం పాకాలకి రీచ్ అయిపోతాం. పాకాల రీచ్ కాగానే మనం పాకాలని ఇట్లా చెరువు క్లిప్ తీసుకొని మనం అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఈరోజు చాలా బాగుంది కాబట్టి మనం బతికి బయటపడడం. లేకపోతే మనం కింద పడి ఉంటే మాత్రం ఈ పాటికి అసలు ఘోరమైన రక్తాలు పాతాలు అంతా రక్తపాతాల్లో స్నానం చేయాల్సిన మేము దేవుడి దయ వల్ల డైరెక్ట్ బయట వచ్చినాం. చాలా క్లిప్పు ఘోరంగా అసలు మొత్తం ఇట్లా రోడ్డు దిగి రాళ్ళలో ఇట్లా కొట్టుకుంటా టపా 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 కొట్టుకుంటూ పోతూనే ఉంది. ఆ రోడ్డు మీద పడుంటే మాత్రం నిజంగా చెప్తాను కదా, హెల్మెట్ పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా హెల్మెట్ ఊసిపోయి తలకాయ వెళ్ళిపోయే సిచ్యువేషన్ అది. చాలా ఘోరంగా ఉన్నది. నేను అప్పుడెప్పుడో పాకాలకు వచ్చిన మ్యాప్ పెట్టుకొని, ఇప్పుడైతే మ్యాప్ అంతా మోసం చేసింది. అసలు ఈ రూట్ కాదు, ఇది కాదు, ఎటో వెళ్ళాల్సిన మమ్మల్ని ఎటో తీసుకుపోతాను. ఇది వస్తుంది